ప్రజెంట్ ఏంటంటే నెక్స్ట్ 2030 ఈరోజు స్టూడెంట్ 2026లో జాయిన్ అవుతాయి, 2030లో బయటకు వస్తాయి. 2030లో జాబ్స్ అన్నీ కూడా ఈసీ మీదనే ఉంటాయి సార్. ఓకే. అలాంటి స్టూడెంట్స్కి కళాసలింగం యూనివర్సిటీ అనేది ది బెస్ట్ యూనివర్సిటీ అనేది నేను చెప్పగలను. అందులో ఎవరైతే ఈసీ అనే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారో అలాంటి స్టూడెంట్స్కి వీఆర్ ప్రొవైడింగ్ 6 కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. One is IoT, EC with combination of IoT. One more thing, VLSI designing and embedded system and RTL processing. Okay, RTL processing and combination of AI with IoT with embedded system. అంటే ఈ 6 స్పెషలైజేషన్స్తో ఈ కోర్స్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నాం సార్. ఫస్ట్ టైం ఈసీకి ఆల్మోస్ట్ 6 టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ ఉండడం మా కళాసలింగం యూనివర్సిటీలోనే అనేది నేను చెప్పగలను సార్. ఇప్పుడు మీరు అయితే ఇన్ని పేర్లు చెప్తూ ఉన్నారు, ఇన్ని కోర్సెస్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఎస్ సార్. ఇదంతా పేపర్ వర్కే కానీ రియాలిటీగా ఉంటాయంటారా సార్? 100%. ప్రతి కోర్స్తో పాటు వితౌట్ ఇట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ సార్. మేము ఒక కోర్స్ని అప్రూవల్ తెచ్చుకోవాలంటే 100% ఇట్స్ కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తేనే మేము ఆ కోర్స్ స్టార్ట్ చేయగలం.